అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా నువ్వు పప్పు ఆవకాయ పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి, అంతే రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ కల్లుప్పు తీసుకొని 1 గంట సేపు అలా ఎండలో పెట్టానండి. పచ్చడి పెట్టే ముందు ఇలాంటివి కొన్ని తయారు చేసి పెట్టుకోవాలి. కొద్దిగా మెంతులు వేయించి పెట్టుకున్నాను, మాడిపోనీయకుండా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. కొన్ని ఆవాలు కూడా కొద్దిగా ఎండలో పెట్టాను, వేయించిన అవసరం లేదండి. వేయించకుండానే ఇలా ఎండలో పెట్టి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వులు తీసుకొని నేను వేయించి పెట్టానండి. వేయించి ఇలా ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెడతాను. ఇలా ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత ఇవి మామిడికాయ ముక్కలండి. నేను ఇంట్లోనే ఇలా కొట్టినవి. ఇవి 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయ ముక్కలు ఎవరి సహాయం లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకునే వీడియో ఈజీగా చేయడానికి ఉందండి. కావాలంటే చెక్ చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల ఇది మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి. 3 కప్పుల తర్వాత కొద్దిగా నిన్నన్ని మిగిలినవి చూడండి, అవి కూడా వేసేసాను. ఇలా కొలుచుకున్న తర్వాత అదే ప్లేట్లో మళ్ళీ వేసి ఇప్పుడు ఈ బేసన్లో మనము నువ్వుపప్పు వేయించి ఇలా పొడి చేసి పెట్టానండి. ఇది 1/3 కప్పు తీసుకుంటున్నానండి. 1 కప్పు పైన 3/4 కప్పు ఈ నువ్వుపప్పు పిండి తీసుకోవాలి. 1/4 కప్పు ఏమో ఆవపిండి తీసుకోవాలండి. దీంట్లో ఆవపిండి ఎక్కువగా వేసుకోవద్దు, ఈ నువ్వు పిండే ఎక్కువ వేసుకోవాలి. ఇది 3/4 కప్పు నువ్వుపప్పు తీసుకున్నారు కదా, ఇప్పుడు దీనికి మళ్ళీ నిండేటట్టు 1/4 కప్పు ఆవపిండి వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము కల్లుప్పు ఇలా మిక్సీ పట్టి పెట్టాను కదండి, ఇది మిక్సీ పట్టాను ఇలా పౌడర్ లాగా. 1/4 కప్పు అయితే తీసుకుంటున్నానండి. దీంట్లో ఉప్పు ఎక్కువగా పట్టదు. ఒక వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అండి, ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. వేయించి పొడి చేసిన మెంతిపిండి అండి, ఒక 1 టీ స్పూన్ వేయండి, ఎక్కువగా వద్దు. ఒక 1 టీ స్పూన్ పసుపండి, ఇది కూడా ఇంట్లో చేసింది, మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. 1/2 కప్పు నువ్వుల నూనెనే తీసుకుంటున్నానండి. నేనైతే నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఇందులో 1/2 కప్పు తీసుకుంటున్నాను. తీసుకొని ముందుగా ఇవంతా కలుపుకోవాలి. ఉప్పు కానీ లేదా నూనె కానీ తర్వాత కాకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనము కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకి అంతా అది కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసిన తర్వాత ముక్కలకు పట్టిస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగా స్టీల్ డబ్బాలోనే పెడుతున్నానండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు, లేదా పచ్చడి జాడీలో అయినా పెట్టుకోవచ్చు, లేదా గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ముందుగా స్టీల్ డబ్బాలోనే పెడుతున్నాను. ఇది ఒక 3 రోజుల వరకు ఊరిన తర్వాత మళ్ళీ తీసి గాజు సీసాలో పెడతానండి. ఇలా కొద్దిగా స్టీల్ డబ్బాలో కింద కొద్దిగా నూనె వేసి మనం ఇది కలిపి పెట్టుకున్న ఆవకాయ పెట్టుకోవాలి. ఈ ఆవకాయ అంతా దీంట్లో ఎత్తిపెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 రోజులు వదిలేస్తే సరిపోతుందండి. చాలా చక్కగా ఊరుతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది వెంటనే అయినా కానీ చాలా బాగుంటుందండి. వీటికి మామిడికాయ ముక్కలన్నిటివి మరీ పుల్లగా ఉన్నది తీసుకోవద్దు. ఈ పచ్చడికి కొన్ని మరీ పుల్లగా ఉంటాయి కదండి, అలాంటివి తీసుకోవద్దు. చూడండి, నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. చక్కగా ఊరిపోయింది కదా. ఈ డబ్బా నిండా ఉండే మనం పెట్టినప్పుడు ఇలా కొద్దిగా లోపలికెళ్ళి మంచిగా ఊరింది కదా. నేను పచ్చడి పెట్టేటప్పుడేమో హాల్లో పెట్టానండి, అందుకే లైటింగ్ అక్కడ సరిగా లేదు. ఇప్పుడు నేను ఇది కిచెన్లో లైటింగ్ దగ్గర చూపిస్తున్నాను, అందుకే మంచి కలర్లో కనిపిస్తుంది. ఇలా బేసన్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఉప్పు కానీ నూనె కానీ తక్కువ పడితే వేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకే మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేశాను. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలాంటి గాజు సీసాల్లో తడి లేకుండా చూసుకొని ఇలా గాజు సీసాలు ఎత్తి పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది. పైన కొద్దిగా తీసి డైలీ వాడుకుంటాను.
ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్